చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం ద్వారా వందనాలు, శుభాలు. ప్రార్థన చేసుకుని పాటల ద్వారా దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. ఘనుడైన తండ్రి, మహోన్నతుడగు దేవా, ఆకాశ మహాకాశంలో పట్టజాలని తండ్రి, సృష్టికర్త, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మీకు స్తోత్రాలు. ఉదయం ముందు మీ సన్నిధిలో తల వంచడానికి, ప్రార్థించడానికి, కీర్తనల ద్వారా స్తుతించడానికి, మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆచరించడానికి మా ప్రభువు 2000 సంవత్సరాల నాడు శిలువలో బలియాగం అయిపోయారు. ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈవిలో నుంచి కొంత భాగం మీ పని కొరకు తిరిగి చెల్లించడానికి మమ్మల్ని సమావేశపరిచినందుకు మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మనవి చేస్తున్నాం. మీకు మహిమకరంగా, లోకానికి వెలుగుగా, మా మట్టుకు మేము మీరు కోరినట్టుగా జీవించడానికి మాకు నేర్పించమని మనవి చేస్తున్నాం. పాడడానికి సిద్ధంగా ఉంటుండగా చక్కగా పాడడానికి నేర్పించండి. మేము పాడే పాట ద్వారా మీకు మహిమ చెల్లించేలాగా పాడటానికి మాకు నేర్పించండి. మా ఉల్లాసం కొరకో, ఉత్సాహం కోసమో కాక కేవలం మీ నామ ఘనత కొరకు కార్యక్రమం జరిగించడానికి సహాయం చేయండి. ఈ కార్యమంతటి ద్వారా మీరు మహిమ పొందండి. మా రక్షకుడు, మా విమోచకుడు, మా నాయకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరు డేవిడ్ గారు చదివి వినిపిస్తారు. మీకా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 7 వరకు. నేను ఇలాగో ప్రకటించిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలు నశించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము శీల్చుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిసి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు దేవునికి మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకునినను, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారునై నా జనులను పొరబెట్టు ప్రవక్తలను కూర్చి దేవుడు సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మను, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా ఉండుట చూసి నోరు మూసుకుందురు. నేను చాలా సార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. బైబిలు అర్థం కావాలి అంటే ఇప్పుడున్న క్రొత్త నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన కనీస అవగాహన కలిగి ఉండాలి. అంతా తెలియకపోయినా కనీస అవగాహన కలిగి ఉండాలి పాత నిబంధన గురించి. ఇవాళ క్రైస్తవులు అనేవారు ఎలాగా దారి తప్పారో యేసు ప్రభు రాకమునుపు యూదులు అనేవారు అలాగే దారి తప్పారు. యూదులు అనేవారు అనుకునేవారు
మేము దేవుని బిడ్డలము, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఉంటాడు, మాకు అపజయం అనేది ఉండదు, మేము ఏం చేసినా దేవుడు మా పక్షంగా ఉంటాడని నమ్మేవారు. వారి నమ్మకం తప్పు కాదు, దేవుడు వారి పక్షంగా ఉండే మాట నిజమే. ఎప్పుడంటే దేవుడు చెప్పినట్టుగా వారు ఎంతకాలం అయితే చేశారో అంతకాలము దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. అలా కాకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారికి దూరం అయిపోయాడు. అయినా వారు ఏమనుకుంటున్నారంటే మేము దేవుని బిడ్డలమి, మాతోనే దేవుడు ఉన్నాడు, మా పక్షంగానే ఉన్నాడు, మాదే విజయం అనుకుంటున్నారు. ఇవాళ క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా క్రైస్తవుల పక్షంగా దేవుడు లేడని నేను అనను. అయితే ఆయన చెప్పినట్టుగా కోరినట్లయితే వారి పక్షంగా ఆయన ఉంటాడు. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. అందుచేత కొద్ది నిమిషాలు ధర్మశాస్త్ర కాలంలో యూదులైన వారు ఎలా ఉన్నారో వారితో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏమా మాట అంటే ఇప్పుడు మరలా చదువుదాం, 3వ అధ్యాయం 1వ వచనం. నేను నాకు ప్రకటించిందని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, చదువు ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. చాలండి. అధిపతులారా, ప్రధానులారా, యాకోబు సంతతి వారంటే ఇశ్రాయేలు, ఇశ్రాయేలుకి అధిపతులుగా ఉన్న వాళ్ళారా, ప్రధానులుగా ఉన్న వాళ్ళారా, న్యాయము ఎరిగి ఉండటం మీ ధర్మమే కదా. అధిపతులు, ప్రధానులు అనేవారు ఏం ఎరగాలట? న్యాయం ఎరగాలి. అది విషయం. అయితే వారు ఒకవేళ న్యాయం ఎరిగినా ఆచరించడం లేదు. నేను మరలా చెప్తాను ఈ మాట. చాలాసార్లు తల్లిదండ్రులు లేదా పెద్దవారు ఏమంటారంటే వారి పిల్లల గురించి, ఈ పిల్లలు నా మాట వినడం లేదు అంటారు. వినడం లేదంటే చెవులతో వినడం లేదని కాదు దాని అర్థం. ఏమని? చెప్పినట్లుగా చెయ్యడం లేదు, వింటున్నారు కానీ ఆచరించడం లేదు అని అర్థం. అలాగే వీరికి న్యాయము తెలుసు, అయినా ఏం చేయడం లేదు, ఆచరించడం లేదు. అందుకే ప్రధానులారా, అధిపతులారా, న్యాయమును ఎరుగునడం మీ ధర్మమే కదా. ధర్మం కదా అది. అంటే ధర్మము అనే మాట ఇవాళ మనం ఆలోచించేద్దాం. ధర్మము అంటే ఏంటి? ధర్మము అనే మాటకు అర్థం ఏమంటే ఇతరులకు కీడు కలగకుండా లేదా ఇతరులకు ఇబ్బంది జరగకుండా మనం ప్రవర్తించడం. వాళ్ళకి ఏం జరిగితే నాకెందుకు, నేను బాగుంటే చాలనేది కాదు ధర్మం. ధర్మము అంటే అవతల వారు ఎవరైనా కావచ్చు, వారికి ఇబ్బంది జరగకుండా మనం ప్రవర్తించుకునే ధర్మం అంటే. నా ఇష్టం, వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదంటే ధర్మం కాదు. ఇతరులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రవర్తించడమే ధర్మం. రెండవ మాట మనం ఆలోచన చేస్తే గాంధీ గారు చెప్పారు. ఏమది? అహింసా ధర్మం అని. హింసించకుండా ఉండడం, ఎవరినైనా ఏ జీవిని కూడా హింసించకుండా ఉండడం. కొంచెం డౌట్ రావచ్చు మీకు, మరి చంపుకు తినొచ్చా అని. తినడానికి చంపడం వేరు, దాన్ని బాధించడం వేరు.
హింసించడం వేరు, చంపడం వేరు. తినడం కొరకు చంపడం తప్పు కాదు, వాటిని మన కోసమే పెట్టాడు దేవుడు. కానీ హింసించకూడదు. మానవత్వాన్ని రక్షించడమే ధర్మం. అదే వాడికి మానవత్వం లేదా ఏమి అంటారు. అంటే మనిషి మనిషిలాగా జీవించాలి, పశువులా కాదు. వాటికి తెలియదు. 3 మాటలు చెప్పాను, అంటే లోకంలో ఉన్న మాటలు నేను చెప్పాను. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడమే ధర్మము. ఏ జీవిని హింసించకుండా ఉండడమే ధర్మము. మరి ఎడ్లని హింసిస్తున్నారు కదా అంటారు. హింసించడం కాదు అది. వాటి చేత పని చేయించుకొని చక్కగా మంచి ఆహారం పెడతారు వాటికి. అవి చాలా యజమాని ఎడల గౌరవంగా ఉంటాయి. వాటికి తెలిసినంత వరకు యజమాని అంటే చాలా ప్రేమగా ఉంటాయి. ఎందుకంటే పని చేయించుకుంటాడు, మంచి ఆహారం పెడతాడు, మంచి రక్షణ ఇస్తాడు వాటిని. మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్తే పశువులు మేపేవారు ఉంటారు. పశువులకి ఏం చేస్తారో తెలుసా? కొన్ని చోట్ల ఆ పశువు పగలంతా గడ్డి మేసి వస్తుంది కదా, రాత్రిపూట వచ్చేటప్పటికి ఒక కష్టంలో వేసి అక్కడ దోమలు రాకుండా దోమతెరలు వాటికి వేస్తున్నారు యజమానులు. అంటే అర్థమేమి? వాటి ఎడల జాగ్రత్త కలిగి ఉన్నారా లేదా? వాటికి దోమలు కుడితే నాకెందుకు అనుకోవడం లేదు. అది అలాగే మానవత్వాన్ని కాపాడడమే ధర్మం. మానవత్వం అంటే మనిషిలాగా ప్రవర్తించాలి. చాలాసార్లు మనిషిలాగా ప్రవర్తించరు. మనిషే కానీ మనిషిలా కాకుండా పశువులాగా ప్రవర్తిస్తారు. అరే నువ్వు మనిషివా పశువా అంటారు కోపం వచ్చినప్పుడు. అంటే అతను మానవత్వాన్ని మర్చిపోయాడు అన్నమాట. ధర్మం అంటే మానవత్వాన్ని కలిగి ఉండడమే. ఇకపోతే మనందరికి తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వేమన. వేమన ఏమన్నాడంటే, బొంది ఎవరి సొమ్ము పోషింప పలువార్లు, ప్రాణం ఎవరి సొమ్ము భక్తి చేయ, ధనం ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము అన్నాడు. అంటే శరీరం, దీనికోసం ఏం చేస్తాం మనం? చాలా జాగ్రత్త వహిస్తాం. ఇది శాశ్వతంగా ఉండదు. ఇందులో మన ప్రాణం కాపాడుకోవడానికి భక్తి చేస్తాం, భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ధనము ఎవరి సొమ్ము? ధర్మమే తన సొమ్ము అన్నాడు. ఈ శరీరం గతించిపోతుంది, ప్రాణం గతించిపోతుంది, కానీ నీవు చేసే ధర్మం ఉందే, ధర్మం గతించిపోదు. రేపు మేలైనా కీడైనా అనుభవించేది నీవు చేసే ధర్మాన్ని బట్టే. నీవు ఆచరించే ధర్మం సరిగ్గా ఉంటే అదే నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అంటారు కదా. నువ్వు నిజంగా ధర్మం పాటిస్తే ధర్మం నేను రక్షిస్తుంది. ఎప్పుడు అంటే ఇక్కడ కాదు, భూమి మీద రక్షిస్తుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీతో వచ్చేది ఏంటంటే ధర్మమే. అది ఒక్కటే వచ్చేది. నువ్వు చేసిన కార్యాలు వస్తాయి. నీ శరీరం రాదు, నీ ప్రాణం రాదు పరలోకానికి. ధర్మం అంటే ఇది లోకంలో మాటలు చెప్పాను. బైబిల్ దగ్గరకొద్దాం. మీకా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ధర్మం అంటే ఏంటట? న్యాయమును ఎరుగుటయే ధర్మము. ఇవాళ చాలా మందికి న్యాయం తెలియదు. చాలా మందికి న్యాయం తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, మీరు కాదులే, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు
ఊరికినే పని చేస్తున్నారా, జీతం తీసుకుంటున్నారా? జీతం తీసుకుంటున్నారు. జీతం తీసుకున్న వాళ్ళు మరలా ఏం కోరుతున్నారు? ఆ పని చేసి పెట్టాయి అంటే దానికి ఇంత రేటు వేశారు. అన్ని చోట్లని చెప్పను, అందరని చెప్పను, కొందరు చేస్తున్నారా లేదా అంటే దాని అర్థమేమి? వారికి ప్రభుత్వం సరిపడినంత జీతం ఇస్తుంది. అయినా వారు ఏం చేయడం లేదంటే లంచానికి అలవాటు పడ్డారంటే లంచం తీసుకోవడం న్యాయమేనా అంటే న్యాయం తెలియదు వాళ్ళకి. ఒకవేళ తెలిసినా ఆచరించడం లేదు. నేను మొదట్లోనే చెప్పాను, తెలియడం వేరు, ఆచరించడం వేరు. చాలా మందికి తెలుసు న్యాయం, కానీ ఆచరించరు. ఆచరించలేదు తెలియని వాడే, తెలిసినా కానీ. తెలిస్తే నిజంగా వాడు నమ్మినట్లయితే, ఆ బుద్ధి ఉంటే న్యాయం ఆచరించాలి, ధర్మంగా ప్రవర్తించాలన్న ఆలోచన వాడుకుంటే ఏం చేయడు? ఆ లంచం పట్టుకోడు. లంచం తీసుకోవాలని ఆలోచన వచ్చిందంటే అతను సరి అయిన వ్యక్తి కాదు, న్యాయం ఎరిగిన వాడు కాదు, ధర్మం జరిగించేవాడు కాదు. మీరు బాధపడొద్దు, సూటిగానే మాట్లాడతాను. ప్రభుత్వం మనకు పనులు చేస్తుంది. అధికారులు అంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనం ఎన్నుకుంటాం. ఎన్నికల టైం అప్పుడు వారు మాకు ఓటేయమంటే ఏమంటారు? ఎంత ఇస్తామని అడుగుతారా లేదా? ఈ ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇచ్చారు? ఈ 3 వార్డుల్లో డబ్బులు, ఓట్లన్నీ మీకు వేయిస్తాను. వాళ్ళు ఎంత ఇస్తామన్నారు, మీరు ఎంత ఇస్తే మీకు వేయిస్తాను అన్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బుకు అమ్ముడు పోతున్నాడు. అంటే ఏం తెలియదు అతనికి? న్యాయం తెలియదు, ధర్మం ఆచరించడం లేదు. అసలు మన పనే ధర్మం ఆచరించడం కదా, కానీ అమ్ముడు పోతున్నారు. చాలా మంది ఓటు అమ్ముకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అయ్యో ఓట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అంటారా? కాదు కాదు, మనం జాగ్రత్తగా జీవించాలి. అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నానంటావు. అందరికీ నీకు తేడా ఏంటి? చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఏం చెప్పాడు పరిశుద్ధాత్ముడు? నలభై వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందునని ఈ లోకం వేరండి, వారిని హెచ్చరించింది. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చావు, లోపల నుంచి సంఘంలోకి వచ్చావు, అపవాదుల దగ్గర నుంచి దేవుని దగ్గరకు వచ్చావు. ఇది విధానం. అయితే మనం ఏం చేస్తున్నామంటే లోకంలో అందరూ ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేస్తున్నాం. మనం వేరుగా అయింది ఎక్కడ? మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నన్ను అడిగేవాళ్ళు లేడంటే దానికి ఇంక చెప్పడానికి అవకాశం లేదు. సరైన విధానం కాదు, ధర్మం కాదు. రైట్. ఇంకొక మాట చెప్తాను. ధర్మం అంటే లూకాసు సువార్త 23వ అధ్యాయం 41వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. చాలండి చాలండి చాలండి. ఒక మనుషుడు మాట్లాడుతున్నాడు, నేను చదువుతాను అన్నమాట. మనకైతే ఇది న్యాయమే. అతను వాడు దొంగ.
అతను దొంగ అయితే శిక్ష విధించారు. ఆ దొంగలతో పాటు యేసు ప్రభు కూడా శిక్ష వేశారు అధికారులు. లోకం అతను గమనించినట్టున్నాడు. గత కొంతకాలంగా యేసు ప్రభు జీవితాన్ని 3.5 సంవత్సరాలుగా ప్రక్కన ఉన్న దొంగతో మాట్లాడుతున్నాడు. అరే బాబు, నీవు నేను దొంగతనం చేశాం కాబట్టి మనకేం చేశారు? శిక్ష విధించారు. ఇది న్యాయమే. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎవరిని హింసించలేదు. ఎవరికి కీడు చేయలేదు. మనం ఇతరులకు కీడు చేశాం, దొంగతనం చేసి దోచుకొని. ఇది న్యాయమే. వాళ్ళు శిక్ష విధించడం న్యాయమే. మనం తప్పించుకున్నాం కాబట్టి నిన్నటి దాకా వెళ్ళలేదు. ఇప్పుడు తప్పు చేశాం కాబట్టి శిక్ష వేసేది ఇది న్యాయమని ఒప్పుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు తప్పు చేస్తే నేను పలానా అని చెప్పను, కానీ సపోజ్ ప్రభుత్వంలో ఒక శాఖ వారు అనుకోండి. ఆ శాఖ వాళ్ళందరూ ఏం చేస్తారు? తప్పు చేసినా కానీ ధర్నా చేస్తారు. ఇదిగో అతన్ని అన్యాయంగా చేశారు అని. తప్పు చేశాడు, శిక్ష వేశాడు ఒప్పుకోరు. లేదా ఒక కులం వ్యక్తి అనుకోండి, అతనికి ఏదైనా జరిగింది అనుకోండి, కులం అంతా ఏం చేస్తారు? అది మంచి అయినా చెడ్డ అయినా ఏం చేస్తారు? ఏంటి? అతను చేసింది తప్పు, తప్పుకు శిక్ష విధించింది ప్రభుత్వం అని ఎంతమంది అంగీకరిస్తారు? అది తప్పైనా ఏం చేస్తారంటే దానికి సపోర్ట్ చేస్తారు. అంటే తప్పును సమర్థిస్తారు, మావాడు కాబట్టి. ఏమి న్యాయం అండి? అంటే న్యాయాన్ని ఎరగలేదు. ధర్మాన్ని జరిగించడం అంటే న్యాయాన్ని ఎరగడమే ధర్మము. అది తప్పైనా కానీ మావాడు కాబట్టి నేను వాడికే మద్దతు ఇస్తానంటాడు. అంటే లోకం ఎలా ఉందంటే ధర్మం ఆచరించడం లేదు. మన పూర్వీకులు చెప్పారు, ధర్మం ఆచరించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని. నిజమండి ఆ మాట. న్యాయాన్ని ఎరగాలి. వాడు తప్పు జరిగింది, అయ్యా తప్పు చేశాడు మావాడు, తప్పుకి శిక్ష అనుభవించడం న్యాయమే. కాకపోతే మేము అనేది ఏంటంటే తప్పు చేశాడు కదా, దానికి శిక్ష వెయ్యండి, మరి అన్యాయంగా శిక్ష వేయకండి. ఎంత వేయాలి వేయండి, లేదా జరిమానా వేయండి, ఏదో చెప్పి మంచిగా మాట్లాడాలి. కానీ అది కాదు. అది ఏమైనా సరే వాడిది అన్యాయం కాదు, నీదే అన్యాయం అని మాట్లాడుతూ ఉంటారు. మనవాడైతే, అవతల వాడైతే వాడికి అలాగే జరగాలంటారు. రైట్. మరొక మాట విందాం ధర్మాన్ని గురించి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ధర్మము అంటే ఏంటో వింటున్నాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు చాలండి. నేను ఒక మాట చెప్పాను ఇప్పటిదాకా. ఏంటది ధర్మం అంటే? న్యాయాన్ని ఎరగటమే ధర్మము. న్యాయాన్ని ఎరగడమే ధర్మము. అది న్యాయమా కాదని పరిశీలన చేయాలి. అది ధర్మం అంటే. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా మాట్లాడి అవతల వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటము, మన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం అంటే న్యాయాన్ని ఎరగటమే ధర్మము. మొదటి మాట విన్నాం. రెండో మాట వింటున్నాం. ఏమది? తల్లిదండ్రులకు విధేయులగుడి, ఇది ధర్మమే. చాలా మంది ఏం చెప్పుకుంటారు తెలుసా? నేను మా నాన్నగారిని మా అమ్మగారిని బాగా చూశానంటారు. చూడటం తప్పు కాదు, అది గొప్ప కాదు. అదేంటి? కనీసం చేయవలసిందండి, కనీసం అది. కానీ చేయడం లేదు లోకంలో ఇవాళ. లోకం చేయకపోతే వారిని ప్రక్కన పెడదాం. క్రైస్తవులు అనే వాళ్ళు ఏం చేయాలి?
పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఇది క్రైస్తవులకు రాసిన పుస్తకం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. నువ్వేం గొప్ప చేయడం లేదు, ఇది చేయవలసింది. నేను చాలాసార్లు చెప్పాను, ధర్మం అంటే చేయవలసింది చేయడం. చేయవలసింది చేయడమే ధర్మం అంటే. తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఇక్కడ ఎవరైనా పెద్దవారు ఉంటే, వారికి తల్లిదండ్రులు ఉంటే, వారు ఎంత పెద్దవారైనా, వారికి పిల్లలు పుట్టినా సరే వారి తల్లిదండ్రులు మాత్రం విధేయత చూపాలి. నేను నా కుటుంబం అంటే కుదరదు, వారు లేకుండా మనం రాలేదు. తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఇదేంటంట? తల్లిదండ్రులకు విధేయత చూపడం అంటే ఏంటి? ధర్మం అంటే నువ్వు చేయవలసింది. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తనకి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా. చాలండి. ఏంటంటే అది యాజక ధర్మం జరిగిస్తున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలుకి పని పంచిచ్చాడు, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని. కుటుంబం అంటే పనిని పంచుకొని చేసేది. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకరు వంట చేస్తారు, మరొకరు పొలం పని వెళ్ళి పని చేస్తారు, లేదా డ్యూటీ అంటే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తారు. పిల్లలకు అంటారు, పిల్లలకి భార్యకి కావాల్సిన దాన్ని సమకూరుస్తుంటాడు. నేనే ఎందుకు కనాలని ఆడవాళ్ళు అంటే, నేనెందుకు సంపాదించాలని పురుషులంటే, అది పని పంచుకొని దేవుని నియమాన్ని జరిగించడము కుటుంబం అంటే. అలాగే ఇశ్రాయేలు కూడా ఎవరి పని వారు చేసేవారు, ఎవరి పని వారు చేయటం ధర్మం. ఎవరి పని అంటే పిల్లలు చదువుకునే పని, తల్లి వంట చేసే పని, తండ్రి ఆస్తి సమకూర్చే పని. అట్లా కుటుంబం అంతా కలిసి ఒకరి పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంతా కలిసి కుటుంబంగా ఉంటుంది, వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ యాజకుడు, ఇశ్రాయేలు చాలా 12 గోత్రాలు ఉన్నాయి. అందులో ఒక గోత్రం ఏంటి? యాజక గోత్రం. ఈ యాజకులు అనేవారు యాజకత్వం చేయాలి. ఇది ధర్మం. సామెతల గ్రంథం మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో. చాలండి. ధర్మం అంటే ఏంటంట? మేలు చేయటం ధర్మం. గుర్తుపెట్టుకోండి, మేలు చేయటం అనేది ధర్మం. నువ్వు ఎవరికైనా మేలు చేస్తావా? అసలు కొందరికి నేను 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 అనేదే కానీ ఇతరులకు మేలు చేయాలని ఆలోచనే ఉండదు. ఇతరులకు మేలు చేయాలని ఆలోచనే ఉండదు. ధర్మంలో ఒక భాగం ఏమంటే, మరలా చదువుదాం అన్నమాట. 12వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్త. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి. మేలు చేయటం ధర్మం. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నీకు చేతనైతే మేలు చేయడం అనేది ధర్మం. కొంతమంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి నేను ఇది చేస్తే నాకేంటి లాభం, వారికి మేలే, వారికి మంచిదే, వారికి సంతోషమే. వారికి సంతోషమైతే నాకు లేదు కదా సంతోషం, నాకు మేలు లేదు కదా, నాకు లాభం లేదు కదా, కాబట్టి నేను అలా చెయ్యను. నాకేదైనా ఉపయోగం ఉంటేనే చేస్తాను.
అవతల వాళ్ళ ఉపయోగం కోసం నేను ఆలోచించననే వారు కూడా ఉంటారు. అవతల వారికి మేలు చేయటం అనేది ఏంటంట? ధర్మం. నేను 4 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? ధర్మం అంటే న్యాయాన్ని ఎరగటం ధర్మం. తర్వాత విధేయులొకటం, తల్లిదండ్రులకు విధేయులొకట ధర్మం. నీకు అప్పగించిన పనిని చేయటం ధర్మం. మేలు చేయటం ధర్మం. ఇది బైబిల్ చెప్పిన మాట. రెండో మాట విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. నీ చేతనైనప్పుడు మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఆ మేలు పొందదగిన వారికి చేయకుండా వెనకాడవద్దు. నీకు మేలు చేయటం చేతనైనప్పుడు మేలు పొందదగిన వారు ఉంటారు కొందరు. పొందదగిన వారికి ఏం చేయాలి? మేలు చేయడానికి చేతనైనప్పుడు, మేలు పొందడానికి తగిన వారు ఉన్నప్పుడు చేయడానికి వెనకాడకూడదు. ఖచ్చితంగా చెయ్యి. అది దేవుడు చెప్పేది. నాకేంటి లాభం అంటారు. వాడెవడో సినిమాలు అంటాడు అని. అంటే నాకేంటి లాభం అని ఏది చేసినా ఒక విధంగా ఇతరులకు మేలు చేసావంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులంటే ఎవరో దేవుని సృష్టే కదా. దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, కనబడ్డ మనకి ఎదురుగా ఉన్న మనిషిని ప్రేమించడమే. ఇతరులకు మేలు చేసామంటే దేవుడి పని చేసినట్టు. నీకు మేలు చేయడం చేతనైనప్పుడు, అది పొందడానికి తగిన వారు వచ్చినప్పుడు వెనకాడవద్దు, ఖచ్చితంగా చెయ్యి అంటాడు పరిశుద్ధాత్ముడు. రైట్. నేను ఇంకొక మాట చెప్పబోతున్నాను. ఏది ధర్మం కాదు. ఇప్పుడు ధర్మం అంటే ఏంటో విన్నాం కదా. ఏది ధర్మము కాదు విందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ఏం కాదంట? ధర్మం కాదు. నేను ఇందాక మొట్టమొదటి మాట చెప్పాను. ధర్మము అంటే న్యాయాన్ని ఎరగడమే. అసలు కొంతమందికి న్యాయం తెలియదు. పరిశీలన చేస్తే కదా తెలిసేది. వివేచిస్తే కదా న్యాయం తెలిసేది. వివేచించరు. వివేచన అంటే బావిలో నీళ్లు ఉన్నాయండి. బావిలో నీళ్లు ఉన్నాయి. ప్రయోజనం ఏంటి మనకి? దాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? పైకి తీసుకోవాలి, చేరుకోవాలి. మోటార్ వేస్తారో లేకపోతే తాడు వేసి లాగుతారో అది వేరే విషయం. ముందు నీళ్లు తీసుకోవాలి పైకి. అలాగే నీ హృదయంలో ఆలోచనలు పెట్టాడు. పరిశీలిస్తే, వివేచిస్తే ఏదో మంచి అంటే చెడ్డ అంటే తెలుస్తుంది. సొలొమోను అదే కదా చెప్పాడు. అయ్యా, ఇంత గొప్ప జనానికి న్యాయం తెచ్చడం నాకు రాదు. మంచి చెడ్డలు వివేచించేలాగా నాకు వివేకం గల హృదయాన్ని ఇవ్వన్నాడు. అంటే వివేచించేలాగా. ఒకరు చెప్తారు, వింటారు, అంతే అంటారు. అదే వాళ్ళకి న్యాయం. వాళ్ళు చెప్పిందే న్యాయం కాదు. ఇది చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యం అని పరిశీలన చేయాలి. రైట్. ఏది న్యాయంగా, ఏది ధర్మం కాదు? పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయం తీర్చేటప్పుడు
ఎవరైనా నిన్ను అడిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సరైన విధంగా పరిష్కారం చూపాలి. అయితే అలా కాకుండా నీ పక్షం ఎవరుగా ఉంటారో, నీకు మంచిగా ఎవరు ఉంటారో వారికి న్యాయంగాను అవతల వాళ్ళకి అన్యాయంగా తీర్పు తీరిస్తే అది ధర్మము కాదు. ధర్మము కాదు. ధర్మాన్ని బైబిల్లో ఎన్ని విధాలుగా చెప్పారో చాలా ఉన్నాయి. వాటన్నిటిని క్లుప్తపరిచి 4 మాటల్లో చెప్తాను. చాలా ఉన్నాయి ధర్మం అనే మాట. నంబర్ 1, సంసార ధర్మము. సంసార ధర్మము దీనిలోనే నిర్గమకాండ గ్రంథం మనం చదివితే 21వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 10వ చదవనక్కర్లేదులే, నేను చెప్తాను. సంసార ధర్మం తక్కువ చేయకూడదు అంటాడు. తర్వాత కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదివితే క్లుప్తంగా ఉంది. దాన్నే అది పాత నిబంధనలో సంసార ధర్మాన్ని క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో చూద్దాం. 7వ అధ్యాయము 3వ వచనం. భార్య భర్తకును అలాగుననే భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడుపవలెను. ధర్మం సహజ ధర్మం అంటారు, లేదా స్త్రీ ధర్మం, పురుష ధర్మం, సృష్టి ధర్మం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వారి వారి ధర్మం జరిపించాలి. ఇది కూడా ధర్మం లెక్కలోనే వస్తుంది. 2వది సేవా ధర్మము. యాజకులు సేవ చేసేవారు. యాజకులు సేవ చేసేవారు. బైబిల్ అంతట్లో మీరు పాత నిబంధన చెప్తే సేవా ధర్మం అంటది. క్రొత్త నిబంధనలోకి వస్తే దాన్ని హెబ్రీ పత్రికలో రాశాడు, చదవనక్కర్లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదివితే పాత నిబంధనలో సేవా ధర్మం అన్నాడు, క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును. ఏ ధర్మం? పరిచర్య ధర్మము. సువార్త పరిచర్య ధర్మము. సువార్త ధర్మము లేదా పరిచర్య ధర్మము. చదువునాను. ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించిన. చాలండి, ఇక్కడ ఒక నిమిషం ఆగాలి మనం. పరిచర్య ధర్మం అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అందరికి అందుబాటులో లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రింటింగ్ యంత్రాలు లేవు ఆనాటికి. శాస్త్రులు అనేవారు ఆ పుస్తకాలు ఎత్తి వ్రాసేవారు. రాజుల దగ్గర, అధికారుల దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది. ఎంతెందుకండి, మన రాజ్యాంగ చట్టం ఉంది కదా, ఎంతమంది ఇళ్లలో రాజ్యాంగ చట్టం ఉంది చెప్పండి? రాజ్యాంగం అనే గ్రంథం మీ ఇళ్లలో ఎంతమంది దగ్గర ఉంది? ఎక్కడ ఉంటుంది సాధారణంగా? లాయర్ అనే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక జడ్జి అంటే అది ఇంకా ఎక్కువది కదా. లా కోర్సు చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది, లాయర్ల దగ్గర ఉంటుంది, ఇంకా గొప్పవారి దగ్గర ఉంటుంది. ఇంత అందుబాటులోకి వచ్చినా కానీ మన దగ్గర ఏమి లేదు. రాజ్యాంగ చట్టం అనే ఆ పుస్తకం మన దగ్గర లేదు. లేకపోయినంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదు, ఉండాలని నేను చెప్పడం లేదు. ఉంటే మంచిదే, తప్పు కాదు తెలుసుకోవడం. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం ఎలాగో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనేది అటువంటిది. ఇశ్రాయేలు దగ్గర అందరి దగ్గర ఏమి లేదు ఆ రోజుల్లో. ధర్మశాస్త్ర గ్రంథం లేదు, మరి ఎవరి దగ్గర ఉండేది?
ఖచ్చితంగా రాజు దగ్గర ఉండాలి, యాజకుల దగ్గర ఉండాలి. అవి పాత పెడితే మరలా కొత్త రాయడానికి శాస్త్రులు అనేవాడు వ్రాసేవారు, పరిసయ్యులు అనేవారు బోధించేవారు. అది యేసు ప్రభు కాలం నాటికి. అంతకు మునుపు ఇంకా వెనకబడిన కాలం కదా. కనుక పరిచర్య ధర్మం అంటే చెప్తాను. యేసు ప్రభు కాలం నాటికి ఏం లేదని చెప్పుకున్నాం. అందరి చేతిలో ధర్మశాస్త్రము లేదు. వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళు చెప్పిందే నిజం అనుకునేవారు ప్రజలు, వాళ్ళు తప్పులు చెప్పేవారు యేసు ప్రభు కాలం నాటికి. అదే అసలు విషయం. యేసు ప్రభు వారు చనిపోయి సమాజం తిరిగి లేచారు, సంఘం స్థాపించబడింది. మరలా వినండి, సంఘం స్థాపించబడిన కొత్త నిబంధన ప్రారంభ దినాల్లో ఏమి లేదు. అందరి దగ్గర గ్రంథం లేదు, ధర్మశాస్త్ర గ్రంథం చాలా ముఖ్యమైన వారి దగ్గరే ఉండేది. అది కూడా అందరికి అందుబాటులో లేదు. పని ఎలా జరగాలి? చట్టం మార్చబడింది, చట్టం అమలు చేయబడాలి. ఎలాగా? అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మరలా చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూషన్ కాదది. సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అనే పాయింట్ నోట్ చేసుకోండి మీ మనసుల్లో. ఆయన ఇలాగూ నియమించాను. ఎలా నియమించాడట? వివరాలు ఇస్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మ జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, యేసుప్రభు తర్వాత ఎవరు ముఖ్యమైన వారు? అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను. ప్రవక్తలు అంటే ఎవరు? పాత నిబంధనలో ప్రవక్తలు కాదు, క్రొత్త నిబంధనల కాలంలో ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. ప్రారంభ దినాల్లో ఉన్నారు ప్రవక్తలు. వారు ఎవరంటే అపోస్తలులు ఎవరి మీద చేతులు పెట్టారో వారికి పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు, వారు ప్రవచించేవారు. 12వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం పొరబడ్డాను 6వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అదిగోండి, వారు ఎవరి మీద చేతులు పెట్టారో వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అంతకు ముందు వాళ్ళు ఎవరు? మామూలు వారే. పౌలు గారు వెళ్ళి వారికి ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఏమొచ్చింది వారికి? పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే వారు ఏం చేస్తున్నారు? భాషలు మాట్లాడుతున్నారు మరియు ప్రవచనాలు చేస్తున్నారు. అంటే ప్రవచనం అంటే ఏంటి? ప్రవక్త అనే మాటకు అర్థం ఏమంటే దేవుని నోరు, దేవుని పక్షంగా మాట్లాడుతున్నారు, దేవుని మాటలు మాట్లాడుతున్నారు. అది మరలా వద్దాం అపోస్తల కార్యాలలోకి, అది ఎఫెసీ పత్రికలోకి. అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, తరువాత కొందరిని సువార్థికులను గాను, తిమోతి, తీతు ఎవరు? వాళ్ళు సువార్థికులు ఏర్పాటు చేయబడ్డారు. కొందరిని కాపరులు గాను, కాపరులు అంటే ఎవరు? సంఘ పెద్దలు. ఉపదేశకులు గాను నియమించను. ఎప్పటి వరకు? నోట్ చేసుకోమన్నాను ఇందాకనే. అది పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు.
దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించాను. ఎలా నియమించాడంటే యేసు ప్రభువుని దేవుడు పంపించాడు, ఆయన కొన్ని అద్భుతాలు చేశారు, ఆయన వెళ్ళిపోయారు. అపోస్తులు అద్భుతాలు చేశారు, అపోస్తులు ఎవరి మీద చేతులు పెట్టారు, వారు కూడా అద్భుతాలు చేశారు. ఈ విధంగా పరిచర్య ధర్మం జరిగింది. ఎంత జరిగింది అంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది మొదటి శతాబ్దంలోనే. ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది మొదటి శతాబ్దంలోనే. మీకు తెలిసినట్టుగా చరిత్రలో మనం చదువుకున్నట్టుగా భారతదేశానికి కూడా సువార్త వచ్చిందా మొదటి శతాబ్దంలో? థామస్. అంటే ప్రపంచం అంతా సువార్త ప్రకటించాలని పౌలు చెప్తున్నాడు, నేను చెప్పలేదు. ఆకాశము క్రింద మనుషులందరికీ సువార్త ప్రకటించబడిందని అంటాడు. పుస్తకం రాయబడింది అంటే క్రొత్త నిబంధన పూర్తిగా చేయబడింది. ఆ తర్వాత ఏమి లేవు, భాషలు మాట్లాడటం, గ్లోరి కబర దీకబర కుందరమ గందరగందరం అంటారే, అటువంటివి లేవు. చేయి పెడితే ఆత్మ రాదు, వాడు చేతులు పెడతారు కానీ చేతులు పెడితే ఆత్మలు రావు. వాడు ఊరకు భ్రమాది. లేకపోతే కుంటోడు నడవడు, గుడ్డోడు చూడ్డు, చచ్చినోడు లేవడు. అక్కడక్కడ కుంటోడు నడుస్తున్నారు, గుడ్డోడు నడుస్తున్నారు, గుడ్డోడు చూస్తున్నారు, చచ్చినోడు చేస్తున్నారు అని ఊరికి పేపర్లో చదవటం, టీవీలో వినడమే కానీ నిజాలుగా అవి అబద్ధాలు, మోసాలు, పక్క మోసం అది. ఒకవేళ కుంటువాడు నడిచే పని అయితే, గుడ్డివాడు చూచే పని అయితే హాస్పిటల్ ఎందుకు మనకి? అసలు క్రైస్తవులు హాస్పిటల్ పెట్టారు కదా. రోగం వస్తే ఏం చేయాలి? వైద్యుని సంప్రదించాలి. ప్రార్థన చేయొద్దని నేను అన్నానండి. రోగికి వైద్యుడు అవసరం. అయితే అప్పుడు యేసుప్రభు కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పలే యేసుప్రభు వారు. అపోస్తలులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పలా. మరి ఏం చెప్పారు? ఏం చేశారు? రెండు సంగతులు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం వ్రాయబడింది. మొదటి 12 అధ్యాయాల్లో పేతురు గురించి వ్రాయబడుతుంది, తర్వాత పౌలు గురించి వ్రాయబడుతుంది ఎక్కువగా. పేతురు ఏం చేశాడో పౌలు కూడా అదే చేశాడు. పేతురు ఏం చేశాడో అదే చేశాడు పౌలు. ఆ రెండింటి వ్యత్యాసం చూపించి పేతురు కంటే పౌలు ఏమి తక్కువ కాదు అని లూకా గారు చెప్తూ, ఆయన యూదులకి అపోస్తలుడైతే ఈయన అన్యులకు అపోస్తలుడని చెప్తూ ఆయన ఏం చేశాడో రెండింటిని లిస్ట్ ఇచ్చాడు. ఆ పుస్తకం రాయడంలో ఉద్దేశం ఏంటంటే పౌలు కూడా అపోస్తలుడని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక వారు అలా చేశారు కాబట్టే ప్రపంచమంతటికి సువార్త ప్రకటించబడింది. పరిచర్య ధర్మం కొనసాగుతుంది నాటి నుంచి. అది ధర్మం జరగడానికి అలా ఏర్పాటు చేశాడు. తర్వాత దాన్ని ప్రకృతి దానికి మార్చివేశాడు. నేను ఉదాహరణ చెప్తాను. ఏదైనా తోటలో ఆదామవ్వలు అనేవారు ఇద్దరు ఉన్నారు. వారు పుట్టారా, దేవుడు చేశాడా? వారిని చేశాడు. ఆదామం చేసిన వాడు అవ్వను కూడా చేయొచ్చు కదా. నాకు క్వశ్చన్ అర్థమైందా? ఆదామును చేసిన దేవుడు అవ్వను ఎందుకు చేయలేదు? మట్టి తీసుకొని చేయగలనా లేదా? కానీ ఆ ప్రేమ ఉండడానికి ఆయనలో నుంచి ఎముక మాంసం తీసి రెండో మనిషిని చేశాడు. అలాగే మొట్టమొదటి కలుగును గాక అన్నాడు. పక్షులు, జీవరాశులు, వృక్షాలు వగేరా వగేరా కలిగాయా? తర్వాత ఇప్పుడు ఎక్కడైనా కలుగుతున్నాయా? మరి ఎలా జరుగుతుంది? ప్రకృతి సూత్రం ఏంటది? ఆ విత్తనాలు మరలా భూమిలో పెడితే మొలుస్తాయి, అంతేగాని దేవుడు అక్కడ మొలవాలంటే మొలవు. ఇప్పుడు ఆయన శక్తి తక్కువ అని కాదు దాని అర్థం, సూత్రం పెట్టారు ఆయన. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అంత పెద్ద మర్రి చెట్లో కాయ ఎంత ఉంటుంది? చిన్నదే ఉంటుంది. ఆ చిన్న కాయలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఆ ప్రతి విత్తనంలో ఏముంటుంది? మరలా మొలకుంటుంది, అంటే చెట్టు ఉంటుంది. ఆ చెట్టులో మరలా ఏముంటుంది? విత్తనాలు ఉంటాయి. ఇది ప్రకృతి సూత్రం.
అలాగే ఏదైనా తోటలో ఆదామును చేసిన దేవుడు, ఆదాము నుంచి అవ్వను చేసిన దేవుడు, ఆ తర్వాత వారి ద్వారా సంతానం రావాలని ఎలా ఏర్పాటు చేశాడో, యేసు ప్రభువును పంపించి అపోస్తలుల ద్వారా కార్యక్రమాలు జరిగించి, అపోస్తలుల చేతులు పెట్టడం ద్వారా కార్యక్రమాలు జరిగించి, ఇప్పుడు అద్భుతాలు కాకుండా ప్రకృతి సూత్రానికి మార్చివేశాడు. ఇది ధర్మం. ప్రకృతి సూత్రం ధర్మం, పరిచర్య ధర్మం అంటే అలా జరగాలి అని ఏర్పాటు చేశాడు. మరో చెప్తాను, 12 మంది అపోస్తలులు బాప్తిసం పొందారా లేదా? ఎవరు చెప్తారు బాప్తిసం పొందారని? ఎలా పొందారు? 12 మంది అపోస్తలులు బాప్తిసం పొందారా? ఎవరిచ్చారు వారికి? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఇప్పుడు ఎవరైనా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు ఉన్నారా? లేరు. ఎందుకని? సూత్రం మార్చబడింది. పరిచర్య ధర్మం అంటే ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీలు యాజకుల ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారు. యాజకత్వం చేసి, ఒకరు యాజకత్వం చేస్తే వారందరూ వచ్చి వారి మధ్యలో, అంటే ఇశ్రాయేలుకి దేవునికి మధ్యలో యాజకులు ఉండేవారు. క్రొత్త నిబంధన కాలంలో అలా కాదు. దేవునికి మనుషులకు మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభు వారే మన ప్రధాన యాజకుడు. వారు గొప్ప, యేసు ప్రభు వారు గొప్ప. సూత్రం మార్చబడింది. పరిచర్య ధర్మం అంటే క్రొత్త నిబంధన ఏర్పడింది, ముగించబడింది, తరువాత గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం నడుచుకోవాలి. రైట్. మరొక మాట విందాం. అదేంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. చాలండి. ఏ ధర్మం అంట? ప్రపంచం ధర్మం. ఈ ప్రపంచ ధర్మం ఒకటి ఉంది, దైవ నియమం అనేది ఒకటి ఉంది. మరలా చెప్తాను ఈ మాట. దేవుని ధర్మం అనేది ఒకటి ఉంది, ప్రపంచ ధర్మం అనేది ఒకటి ఉంది. లోకంలో దేవుని ధర్మం అనేది చాలా మందికి తెలియదు. ప్రపంచ ధర్మం అందరికీ తెలుసు. ప్రపంచ ధర్మము అందరికీ తెలుసు. దేవుని ధర్మం మాత్రం కొద్ది మందికే తెలుసు. దేవుని ధర్మం అనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రపంచం అంతటికి తెలియదు. ప్రపంచానికి ఏం తెలుసు అంటే ప్రపంచ ధర్మం తెలుసు. నీవు కూడా ప్రపంచ ధర్మంలో కొట్టుకుపోతున్నావు. ప్రపంచ ధర్మం, వాళ్ళందరూ అలా చేస్తున్నారు కదా అని ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ప్రపంచ ధర్మం. మరలా నేను చదువుతాను. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని గుర్తుపెట్టుకోండి. విధేయులు కాదు. విధేయులు అంటే దేవుని పిల్లలు, ధర్మాన్ని ఆచరించేవారు దేవుని పిల్లలు. విధేయత లేదు అంటే దేవుని పిల్లలు కాదు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, ఇప్పుడు అపవాది లోకాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. క్రైస్తవులు ఒకప్పుడు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. యేసు ప్రభు నమ్మకం అనుకో, నమ్మిన తర్వాత కూడా ఆ ధర్మాన్ని ఆచరించకూడదు. విధేయులు అవిధేయులు గుర్తుపెట్టుకోండి. విధేయులు అవిధేయులు. అవిధేయులు అంటే దేవుని పిల్లలు కాదు, విధేయులు మాత్రమే దేవుని పిల్లలు. మనం ఏం చేస్తామంటే విధేయత లేకపోతే మన పిల్లలు కదా ప్రేమించడం మానుకోం. అదే వచ్చిన ఇబ్బంది. ధర్మశాస్త్రంలో అయితే భయంకరమైన వాడు చెప్తాను. నా మాట వినలేదనుకోండి, నా కుమారుడు 1-2 సార్లు చెప్తాను, వినలేదు. పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్తాను. పెద్దల దగ్గరికి వెళ్ళి చెబితే పెద్దలు ఏం చేస్తారంటే పిలిచి పట్టుకొని రాళ్లతో కొట్టి చంపుతారు. ఒకరిని ఎవరైనా అలా చేశారు అనుకోండి, మిగిలిన వారి పిల్లలు ఏం చేస్తారు? అదే గతి నాకు పడుతుంది అవిధేయతకు ఉంటే
నేను మా తల్లిదండ్రుల మాట వినకపోతే అదే గతి నాకు పడుతుంది భయంతో విధేయత కలిగి ఉండేవారు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏంటంటే భయంతో విధేయత కాక హృదయపూర్వకంగా విధేయత కలిగి ఉండాలి. లోక మర్యాదను మనం అనుసరించకూడదు. లోకంలో వారు అవిధేయులు, దేవుని పిల్లలు విధేయులు. 4 మాటలు చెప్పాను: సంసార ధర్మము, సేవా ధర్మము, పరిచర్య ధర్మము, ఇంకోటి ఏంటి? ప్రపంచ ధర్మం. రైట్. ఇంకో మాట చెప్తా. అసలు పూర్వకాలంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఎలా పరిష్కరించబడేదో తెలుసా? చదువుదాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు, ఒకసారి మరలా వినండి. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతిని ఎలాగంట? ఎవరినో ఒకరిని అడిగి వాళ్ళు చెప్పారని చేయటం కాదు. విధిని, రాజ్యం యొక్క ధర్మాన్ని ఎరిగిన ప్రతి వారి చేత, ఒకరిద్దరు కాదు, అందరి చేత పరిశీలన చేసి ఆ చొప్పున పరిష్కరించేవారు. సమస్య ఎందుకు పరిష్కరించబడటం లేదంటే న్యాయాన్ని ఎరిగిన వాళ్ళు లేరు. వాళ్ళు చాలా మంది. ఆశ్చర్యకరమైన మాట మాట్లాడతాను నేను. కేసు పెడతారు రాజకీయ నాయకుల మీద. ఒక కోర్టు ఏం చేస్తుంది? బెయిల్ ఇస్తుంది. మరో కోర్టు ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. ఏంటది? ఈ కోర్టు ఇచ్చిన బెయిల్ని ఆ కోర్టు రద్దు చేసిందంటే ఇదేమని అర్థం? న్యాయం కాదనేగా. అంటే సరైన న్యాయం జరగదు చాలా చోట్ల. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, అర్థం కావడానికి చెప్తున్నాను. లోకధర్మం వేరు. మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి. కొంతమంది చేస్తారంటే చెప్తారే కానీ వినరు. నేను చెప్పింది మీరు వినమంటారు, అవసరం వాళ్ళు ఏం చెప్తారో వినరు. అదే సమస్య. అవసరం వాళ్ళు ఏం చెప్తారో వారి మాట తీసుకోరు, నేను చెప్పిందే వినమంటారు. ఇంకా సమస్య పరిష్కారం ఎలా అవుతుంది? కుటుంబంలో సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. వింటే కదా. జాగ్రత్త వహించండి. కుటుంబం ధర్మంగా నడవాలి. మనల్ని చూస్తే లోకం ఎలా ఉండాలంటే మీరు దేవుని పిల్లలు అన్నట్టుగా ఉండాలి. ఇంకొక మాట చెప్తాను. ధర్మం ఆచరిస్తే లాభం ఉందా? ధర్మం అంటే ఏంటో విన్నాం, ఏది ధర్మం కాదో విన్నాం, ధర్మం ఎన్ని విధాలుగా చెప్పబడిందో విన్నాం, ధర్మం సరిగ్గా పరిష్కరించబడాలంటే ఏం చేయాలో విన్నాం. ఆఖరుగా ధర్మం ఆచరిస్తే లాభం ఏంటి? మనం ధర్మంగా ప్రవర్తించామనుకోండి, మనకు నష్టం జరిగినా ఇతరులకు ఇబ్బంది జరగకూడదని జాగ్రత్తగా ధర్మంగా ప్రవర్తించాం. లాభం ఏంటో చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. నాలుగవ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అయ్యా మీరు జాగ్రత్తగా వింటే అతను చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు, కుటుంబం అంతటితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ధర్మం చేసేవాడట.
బహుగా ధర్మం ఆచరించేవాడట. బహుగా, బైబిల్ అంతట్లో బహుగా ధర్మం చేసేవాడు ఎవరంటే కొర్నేలే. బహుగా అనే పదం ఈయనకు మాత్రమే ఉపయోగించబడింది. లాభం ఏంటయ్యా అంటే అతను ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకెందుకు జవాబు రావట్లేదు? ఫలితం ఎందుకు రావడం లేదు? ప్రయత్నం చేస్తే ఎందుకు సఫలం కావడం లేదు అంటే నువ్వు ధర్మంగా ప్రవర్తించాలి. నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే, ధర్మం జరిగిస్తే, ధర్మం ఆచరిస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఫలితం ఏమయ్యా అంటే దేవుని సన్నిధికి చేరడమే కాదు, కొర్నేలి ఇంటి వారందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అగ్ని గంధకాలతో అంటే గుంటమైన నరకం నుంచి తప్పించుకునే భాగ్యం దొరికింది వారికి. ఇవాళ లోకం అంతా ఎక్కడుందో తెలుసా? లోక మర్యాదను అనుసరించి పాపాన్ని జుర్రుకుంటూ లోకం అంతా అగ్ని గంధకాలతో మండే గుండమైన నరకానికి సిద్ధంగా ఉంది. అయితే కొర్నేలికి ఆ దుస్థితి నుండి అతను చేసిన మేళ్ల చేత లేదా ధర్మం చేత ఏం జరిగిందంటే దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళింది. పేతురుని పిలిపించుకోమని చెప్పడం, పేతురు వచ్చి దేవుని మాటలు చెప్పడం, అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది ఇంటి వారందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అందుకని క్రొత్త నిబంధనలో మనకేం చెప్పాడంటే దేవుడు, చదువుదాం అన్నమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 'ధర్మము చేయ పదహారవ వచనం. ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి. కలిపి చదివావు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. మర్చిపోవద్దు. ఉపకారం చేయటం, ధర్మం చేయటం మర్చిపోవద్దు. అది మన చాలండి. అట్టిది దేవునికి ఇష్టమైనది. ఉపకారం చేయటం అనేది, ధర్మం చేయటం అనేది దేవునికి ఇష్టమైన యాగం అంట. యాగాలు చేస్తారు కదా, దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఉపకారం చేయటం, ధర్మం చేయటం. కాబట్టి మనం యేసు ప్రభు మన కోసం భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అంటే మనకు ఉపకారం. తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చాడు. మన కోసం బలి అయ్యాడు. మనందరికి ఉపకారం చేశాడు. అగ్నిగంధకాలతో అంటే గుండమైన నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అక్కడికి వెళ్లకుండా తప్పించడానికి తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చాడు. అది దేవునికి ఇష్టమైన న్యాయం చేయటం. అలాగే నువ్వు కూడా ఇతరులకు మేలు చేయటము, ఉపకారం చేయటం, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. నువ్వెవరికైనా మేలు చేసావా? ఎవరికైనా ఉపకారం చేసావా? ఆలోచించుకొని ధర్మంగా ప్రవర్తించాలని, ధర్మం ఆచరించాలని, తద్వారా నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీ ఆలోచనలు సమస్తం కూడా దేవుని దగ్గర చేరతాయని. ఫలితం ఏమంటే అది దేవునికి ఇష్టమని, నీకు రక్షణ వస్తుందని గ్రంథం చెప్తుంది. ఎప్పుడంటే ధర్మం ఆచరిస్తే. కాబట్టి ధర్మంగా మనం ప్రవర్తించాలని, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని తెలియజేస్తూ, శ్రద్ధగా వినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మరలా జ్ఞాపకం చేసేది అంటే మనందరికీ ఒకే ఒక వ్యక్తి నాయకుడు. ఎవరైనా యేసు ప్రభు వారు. ఆయన ఏం చేశారు? అందరికీ మేలు చేయొచ్చు జీవించాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. అవసరమైతే వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేయడానికి ఆయన నీకు
గురిగా ఉన్నాడు. ఆయన గురిగా మనం కలిగి ప్రవర్తించాలని తెలియచేస్తూ శ్రద్ధగా ఉన్నందుకు అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. లేచిన ప్రార్థన. పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ద్వారా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మందు ఈ విధంగా చేరి ప్రార్థించడానికి, కీర్తన ద్వారా స్తుతించడానికి, మీ గ్రంథంలో వ్రాయబడిన మాటని ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇంచుమించుగా 2000 సంవత్సరాల నాడు మా ప్రభు వారి శిలువలో బలిగా అప్పగించబడ్డారు. ఆ బలియాగానే జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి మీ పని కొరకు కానుక ఇవ్వడానికి, మేము మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నామో మా ప్రేమను తెలియపరచడానికి మాకు గొప్ప అవకాశం కల్పించారు. అందును బట్టి స్తోత్రం. ఎవరెవరు ఏ విధంగా ప్రేమిస్తున్నారో చూస్తున్న దేవా, వారందరినీ ఆశీర్వదించమని మనవి చేస్తున్నాం. మేము ఇంకా పరిపూర్ణంగా ప్రేమించలేకపోతే మమ్మల్ని క్షమించమని కూడా మనవి చేస్తున్నాం. మీరు కోరినట్టుగా ప్రేమించడానికి, మీ పరిచర్య ధర్మం జరిగించడానికి మాకు నేర్పించమని మనవి చేస్తున్నాం. సంఘంలో ఎవరికి ఏది అవసరమో మీకు తెలుసు నాయన. ఆ చొప్పున వారికి జరిగించి మేలు చేసి వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘం దినదినము అభివృద్ధి చెందటానికి, విస్తరించడానికి, క్రమపరచబడటానికి మేమేం చేయాలో, ఎలా చేయాలో మాకు నేర్పించండి. అన్నింటికి మించి సంఘంలో ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. మా అపరాధాలు ఎక్కడైనా పొరపాటుతో చేసుంటే దయతో క్షమించి అపరాధము లేని జీవితం జీవించడానికి మాకు నేర్పించండి. యేసు ప్రభు నామం ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.